ప్రభువునందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఏంటి? మహాజ్ఞాన గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని మార్గాన్ని అలాగే సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అండి. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు ఉన్నటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరిస్తూ ఆయన నామములోనే బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిటనే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మనం చూసుకున్నట్టయితే లోకంలో మనం ఎన్నో రుచులు చూస్తూ ఉంటారండి. ప్రియులారా, వేసవికాలంలో మామిడి పండు ఉంటుందండి, బంగినపల్లి మామిడి పండు. ఒకసారి కొంటే రుచి చూస్తే మరలా అది తినాలనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళి కొంటా ఉంటారు. అలాగే ప్రియులారా, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి రుచిగా ఉంటుందండి. అలాగే కొన్ని హోటల్స్లో బిర్యానీ రుచిగా ఉంటుంది. అలాగే పలానా హోటల్లో బిర్యానీ రుచిగా ఉందని చెప్పి అక్కడికే వెళ్తుంటారు. పలానా ఆల్పా హోటల్లో ప్యారడైజ్లో బిర్యానీ బాగా రుచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికే వెళ్తుంటారు. అలాగే ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరు రుచులు ఎలా ఉంటాయంటే ఆ రుచిని చూసిన తర్వాత మళ్ళీ వదలకుండా అక్కడికే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ మనం దాన్ని తింటూ ఉంటాం. అలాగే ప్రియమైన దేవుని వల్ల చూసినట్టయితే ఎన్నో ఆ యొక్క సీజన్లు బట్టి కొన్ని పళ్ళు, అలాగే ద్రాక్ష పళ్ళు, వీటిని రుచి కొంచెం చూస్తున్నప్పుడు ఆ రుచిని, అలాగే ప్రియ సహోదరులారు కొంతమంది వంటలు స్పెషల్గా చేస్తూ ఉంటారు. కోడి మాంసం చేస్తూ ఉంటారు, చేపల కర్రీ చేస్తూ ఉంటారు. చాలా రుచిగా ఉండాలంటుంటారు. ఎంతో రుచిగా ఉంది, మరలా చేసుకొని దాన్ని తింటూ ఉంటాం. అంటే ఆ రుచిని ఒకసారి మనం ఆస్వాదించిన తర్వాత, రుచిని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టి ఉండలేరు. దాన్ని మరలా కోరుకుంటుంటాం అనమాట. అమ్మాయి ఎంత టేస్ట్గా ఉందని చెప్పేసి. అలాగే ప్రియ సహోదరులారా, స్వీట్స్ అవనివ్వండి, ఏదవనివ్వండి, కొంతమంది స్పెషల్గా చేస్తూ ఉంటారు. ఒకసారి రుచి మరిగిన తర్వాత, రుచిని మనం అలవాటు పడిన తర్వాత ఆ రుచులుగా వెళ్ళిపోతూ దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అలాగే ఎక్కువ మంది లోకానుసారంగా ఇంకా వేరే రుచులు ఉన్నాయండి, ఆ రుచులన్నింటికి కూడా వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఫ్యాషన్ డిజైన్స్ అదొక రుచి అలవాటు, ఎక్కువగా అందంగా ఉండే అలవాటు, అదొక టేస్ట్ అయిన రుచి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి ఒక్కరు రుచికి అలవాటు పడ్డామంటే తప్పనిసరిగా రుచి కోసం మనం తాపత్రయపడుతుంటాం. మరలా దాన్ని కావాలనుకుంటుంటాం, దానికోసం ఎదుగుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, అదే మరి దేవుని రుచి చూస్తే మొదటి పేతురు 2:1 దేవుడు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాయడలా. ఎలా చూడాలండి? దేవుణ్ణి రుచి చూడాలి. చెప్పాను కదా, ఇన్ని రుచులు చూస్తూ ఉంటాము, వాటి ఎమ్మడి పడుతూ ఉంటాము, ఆ రుచిని మనం ఆస్వాదిస్తుంటాము, విడిచిపెట్టి ఉండలేము. కానీ దేవుడు దయాళుడని రుచి చూచి ఉన్నాయడలా, దేవుడు దయాళుడని రుచి చూచి ఉన్నాయడలా, అలా రుచి చూస్తే ఎలా ఉంటుందండి? మన యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క సర్వస్వం ఎలా ఉంటుందండి? ఆ యొక్క దేవుణ్ణి రుచి చూచే వారిగా ఉండగలుగుతున్నామా? ఉండేటటువంటి సమయంలో మనం ఉంటున్నామా? ప్రియ సోదరులారా, దేవుడు దయాళుడని రుచి చూచి ఎన్నడలా సమస్తమైన దుష్టత్వం నుండి నీలో ఉన్నట్టు దుష్టత్వం పోద్ది, కోపం పోద్ది, క్రూరం పోద్ది, క్రూరత్వం పోద్ది. ప్రియ సోదరులారా, సమస్తమైన కపటమును చూసారా, కపట మనసు అనేది ఉండదు. ఎదుటి వెనక పక్క మాట్లాడుకోవడం, కపట ఆలోచనలు, కపటంగా ఆలోచిస్తూ వాళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి అటువంటి ఉండవు. ప్రియదేవుడు వేషధారణ ఉండదు.
దేవుని ఒకసారి నువ్వు దేవుని దయాళుడని రుచి చూసి ఉన్నావంటే వేషధారణ ఉండదు, అంటే నటించడం అనమాట. నటించేటటువంటి మనస్తత్వం ఉండదు. ప్రియ సహోదరులారా, అసూయ ఉండదు. ఎవరు నువ్వు ఎదుటి వ్యక్తిని చూసి అసూయ పడేటటువంటి మనస్తత్వం ఉండదు. అసూయను పడేటటువంటి మనస్తత్వాన్ని ఉండదు. ప్రియత ఎందుకంటే ఆ రుచి అనేది ఎలా ఉంటుందంటే దేవుడి తాలూకు రుచిని, దేవుడి దయాళుడిని రుచి చూచి అన్నాడు. అలా ఇవన్నిటి నుంచి సమస్తమైన దూషణ మాటలు, అంటే చెడ్డ మాటలు, బూతులు, నీ యొక్క కపట మాటలు, అంటే ఆ యొక్క మాటలు నీ నోట్లో నుంచి రావడానికి అవకాశం ఉంది. ప్రియ సోదరు చెప్పి చూస్తున్నారు. దూషణ మాటలు మాని, దూషణ మాటలు అన్నమాట, దూషించేటువంటి మాటలు, ఎదుటి వ్యక్తి బాధపడే మాటలు, ఎదుటి వ్యక్తిని బాధించే మాటలు, ఎదుటి వ్యక్తిని కోపపరిచే మాటలు, అంటే దూషణ మాట. అంటే ఒక మాట అంటే అవతల వ్యక్తి ఎంత బాధపడతారో అనేది మనం చూసుకోవాలి. అంటే అటువంటి దూషణ మాటలు కూడా ఉండవండి. ప్రియ సోదరు, కపటం ఉండదు, కల్మషం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు. అలాగే దుష్టత్వం, మెయిన్ దుష్టుడు పోతుంటాడు. దుష్టుడి ఇంట్లో ఉంటాడు. దేవుని రుచి చూసినట్టయితే దుష్టుడి ఇంట్లోంచి పారిపోతాడు. మెయిన్ ఆ దుష్టుడు, ముఖ్యంగా దుష్టుని మనం దూరపరచుకోవాలి. అలాగే దూషణ మాటలు అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటారండి? చిన్నపిల్లలకి కపటం ఉంటుందా? దుష్టత్వం ఉంటుందా? కపటం ఉంటుందా? వేషధారణ ఉంటుందా? అసూయ ఉంటుందా? సమస్తమైన దూషణ మాటలు మాట్లాడతారా? చెడ్డ మాటలు మాట్లాడతారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లల్ని తీసుకోండి, వాళ్ళు ఇటువంటివన్నీ ఉంటాయా? అంటే దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ప్రియులారా, ఏమండి చూశారు కదా, నిర్మలమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, నీతిగల వాక్యము, దేవుని వాక్యము. ప్రియ సహోదరులారా, పాలవలన అంటే పాలవలన, వాక్యమును పాలవలన అంటే వాక్యం అంతటి బలాన్ని ఇస్తుంది అన్నమాట. పాలు తాగుతూ ఉంటారు కదా, బలాన్ని ఇవ్వాలని చెప్పేసి. ప్రియ సహోదరులు, కొంతమంది పాలు తాగితే బలం ఉంటుందండి, తప్పనిసరిగా బలం ఉంటుంది. అలాగే పాల వలన రక్షణ విషయంలో నీవు రక్షించుకునే విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించి, ఆ పాలనే నువ్వు ఆపేక్షించాలి, వాక్యాన్ని ఆపేక్షించాలి. నీ యొక్క హృదయం నిండా, నీ మనస్సు నిండా, నీ ఒంటి నిండా, నీ యొక్క ఆత్మ నిండా ఆ యొక్క దేవుడి యొక్క వాక్యమే ఉండాలి. నిర్మలమైన వాక్యం ఉండాలి. అది కూడా కల్మషమైన వాక్యం, నిర్మలమైన వాక్యం, సత్యమైన వాక్యం, కలుషితం లేని వాక్యం ఉన్నట్టయితే రక్షణ విషయంలో నువ్వు ఎదుగు నిమిత్తం ఆ పాలన వాక్యాన్ని ఆపేక్షించాలి. ప్రియ సోదరులారా, 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూస్తారు కదా, బంగారు ఏమో మామూలుగా ఉండదండి. బంగారు ఎలా ఉంటుందండి? ముందే మీకు మెరుపులు కనిపిస్తాయి? ఉండదు, మట్టితో ఉంటుంది, మురికి పట్టిపోయి ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుందండి? నశించిపోయే సువర్ణం అంటే తుప్పు పట్టిపోయి ఇది ఉంటుంది. సువర్ణం అంత వెంటనే మనకు కనిపించదండి. దాన్ని మెరుగుపరిచి, చూసారా, అగ్ని పరీక్షలు, అగ్నిలో కాలుస్తారు, కొడతారు, సాగదీస్తారు, శుద్ధపరుస్తారు. ఎంతో శ్రమకు పడితేనే కానీ అది ఒక శుద్ధపరచబడదండి కదా. అమూల్యమైన మీ విశ్వాసం అంటే ఆ యొక్క మురికి, మలినము, చెత్త, చెదారము, కల్మసము చెప్పారు కదా, ముందుటవన్నీ ఉన్నాయి కదా. అసూయ, వేషధారణ, దూషణ బాటలు, వెన్నిటివన్నీ అంటిటూ ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని చూసారు. అమూల్యమైన మీ విశ్వాసం, దాని విశ్వాసం చూస్తే దానికంటే అమూల్యమైన విశ్వాసము శోధనల చేత, శోధన వస్తుందండి, పరీక్షలు వస్తాయండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో విశ్వాసాన్ని నీకు దూరం చేయటానికి అనేకమైన చూసి అగ్ని పరీక్షల చేత, చూసా అగ్ని చేత ఎలా అయితే సువర్ణం కాల్చబడి సాగబడి ఎంతైతే మెరుపొస్తుందో ఆ విధంగా నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైన 2వ రాకలు వచ్చేటప్పుడు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే అంతవరకు మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగినట్టయితే శోధనలకేటి, మాటలకేటి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ప్రాణ పరిస్థితులు ఉంటుంటాయి. వాటన్నిటిని ఎదిరించుకొని సోదరుల చేత పరీక్షకు నిలబడాలి. ప్రియ సహోదరులారా, నీ సోదరుల పరీక్ష నిలబడినట్టయితే, నీ యొక్క విశ్వాసం నిలబెట్టుకోగలిగినట్టయితే చివరి వరకు యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఇగో తండ్రి ఈయన సోదరులు ఎదిరించాడు, ఆయన విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్నాడని చెప్పేసి
తండ్రి చేతికి అప్పగించే పరిస్థితిలో ఆ కుమారుడు చేయగలుగుతాడు. ప్రియమైన దేవుని వల్ల 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. జీవమును ప్రేమించి, జీవమునంటే నిత్య జీవం అండి. నీవు ఇక్కడ ఉన్నటువంటి ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవం కాదు. జీవం అంటే ఇక్కడ ఉన్నటువంటిది నీవు జీవితే బ్రతుకు, నీ బ్రతుకు ఇది, నీ బ్రతుకు జీవితం ఇది. కానీ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. చూసారా, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా. అంటే ఎట్టి పరిస్థితుల్లో నీ నోట్లోంచి చెడ్డ మాట రాకూడదు, దోషణ మాటలు రాకూడదు, బూతులు రాకూడదు, ఎదుటి వ్యక్తిని నిందించే మాటలు రాకూడదు, ఎదుటి వ్యక్తిని తిట్టే మాటలు రాకూడదు. ప్రియ సోదరులారా, అలాగే నాలుకను కపట మాటలు పడపకుండా, అంటే కపటమైన మాటలు, మోసపు మాటలు, నీచపు మాటలు, నికృష్టపు మాటలు. ప్రియ సోదరులారా, చూశారు కదా, దుష్ట మాటలు. అంటే ఆ మాటను కూడా అవతల వ్యక్తిని ఒక మాట మాట్లాడేటువంటి గారు ఏంటి మాట వింటే చనిపోవాలనిపిస్తుంది అనేటటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఒక మాట అనేటువంటి చనిపోతారు కూడా. అందుకంటే అటువంటి మాటలు రాకూడదు. తన పెదవులను కాపాడుకోవాలి, పెదవులు కూడా కాపాడుకోవాలి. నాలుగుతో మాట్లాడుతుంటూ పెదవులు కదులుతూ ఉంటాయి కదా, ఆ పెదవుల్లో కూడా ఎంతో చక్కగా కాపాడుకుంటూ మంచి మాటలు, దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క నడవడికలో ఉండేటటువంటి అయితే ప్రేమ దేవుని వల్లరా జీవమును ప్రేమించి నిత్య జీవం అంటే నువ్వు చనిపోయిన తర్వాత జీవం అండి. జీవం అంటే ఇక్కడ చాలామంది తెలియదు, చనిపోతే ఇదే జీవితం అనుకుంటారు, చనిపోయిన తర్వాత ఏమి ఉండదు అనుకుంటారు, అంత అయిపోయింది అనుకుంటారు, ఇంకేని అనుకుంటారు. అందుకే ఉన్నన్ని రోజులే సుఖంగా అనిపించేసి నా సామరంగా అడగక్కలేదు, విచ్చలవిడితనంగా అనమాట. భూమి మీద ఉన్నంత వరకే అనిపించేయాలరా భోగభాగ్యాలు అనుకుంటారు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత అసలైన జీవం ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 3:11 అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను. చూసారా, సమాధానం వెతికి వెంటాడవలను. ఎలా ఉండండి, కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానాన్ని వెతకాలి. ఎక్కడ సమాధానం ఉంది, ఎక్కడ శాంతి ఉంది, ఎక్కడ మనసుకి నెమ్మది ఉంది, సమాధానం ఎత్తుకోవాలి, సమాధానం వెతకాలి, దాన్ని వెంటాడాలండి. సమాధానంగా ఉండాలి అంటే ఎంత దీనత్వంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి. ప్రియదేవ చూశారు కదా, ఆత్మశుద్ధి గలవారు ఆత్మని శుద్ధపరచుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా వెతికి దాన్ని వెంటాడాలి. ఎక్కడ సమాధానం దొరుకుతుందా, ఒక ఫలానా దగ్గర, దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క వాక్యం దగ్గర, దేవుని పాటల దగ్గర, దేవుని నడవడిక దగ్గర, దేవుని రుచి చూడడం వల్ల. చూసారా, దేవుని రుచి చేస్తే సమాధానం దొరుకుతుంది, సమస్తమైన దుష్టవస్తువుని వెళ్ళిపోతుంది. చూసారా, వెంటాడవాలను. దేవుని కన్నులు నీతిమంతుల మీదను, దేవుని కన్నులు ఎవరి మీద ఉంటున్నాయండి? దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి, సత్యవంతుల మీద ఉంటాయి, ధర్మాత్మల మీద ఉంటాయి. చూసారు కదా, నీతిగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడి కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సోదరులారా, బైబిల్ గ్రంథం పట్టుకున్నావంటే నువ్వు పరిశుద్ధతగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సత్యంతో ఉండాలి, నిర్మలమైన మనసుతో ఉండాలి. జీవమును ప్రేమించేవాడు. చూశారు కదా, కపటమైన మాటలు పడకూడదు, చెడ్డ మాటలు పలకూడదు. ప్రియ సోదరులారా, అలాగే విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి, శోధన జయించే శక్తిని పెంచుకోవాలి. శోధన జయించేసి ఎప్పుడు చేయిస్తాండి? దేవుని రుచి చూస్తేనే శోధన చేయించగలగు. ప్రియ దేవులారా, దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నీతిమంతుల ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తున్నా నా కుమారుడు, ఏం ప్రార్థన చేస్తుంది నా కుమార్తె, ఏ విధంగా ప్రార్థన చేస్తుంది నా కుమార్తె, ఏ విధంగా విన్నపాలు విన్నవించుకుంటుంది నా కుమారుడు, ఏ విధంగా విన్నపాలు తెలియజేసుకుంటున్నాను నా కుమార్తె. ఆయన ప్రార్థన మీద ఉంటుంది, నీతిమంతుల ప్రార్థన మీద ఉంటుందండి. ప్రియ సోదరుడా, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ స్వలాభాల కోసం, సొంత కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వినండి, నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, అసలు అది సమంజసంగా ఉంటుందా, అంగీకారంగా ఉంటుందా, దేవుడికి ఇష్టకరంగా ఉంటుందా, దేవుడు అంగీకరించే విధంగా ఉంటుందా, దేవుడు సమాధానపరిచే విధంగా ఉంటుందా, దేవుడిని ఎడల కృప చూపే విధంగా ఉంటుందని చెప్పేసి. చూసారా, ఆయన చెవులన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? ఆయన ప్రార్థన మీద ఉంటాయి. ప్రతి అక్షరాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి పలుకుని ఆయన వింటారండి. ఆయన వైపు ఉన్న కానీ దేవుడు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంటుంది. చూసారు, ఎవరైతే కీడు చేస్తారో, ఎవరైతే దురాలోచనలు ఉంటారో, దుష్టాలోచన చెడుతనంలో ఉంటారో వారికి మాత్రం విరోధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయండి?
మర్డర్లు, మానభంగాలు, కీడు చేయడమే ఎక్కువ, కీడు కీడే కీడే కీడే. సర్వ ప్రపంచం అంతా కీడుతోనే నడుస్తుందండి. ప్రపంచం కీడుతో నడుస్తుంది, దేశాలు కీడుతో నడుస్తున్నాయి, రాష్ట్రాలు కీడుతో నడుస్తున్నాయి, ప్రాంతాలు కీడుతో నడుస్తున్నాయి, కుటుంబాలు కూడా కీడుతోనే నడుస్తున్నాయండి. అందుకనే వారికి విరోధంగా ఉంటుంది. ఎవరైతే కీడు చేస్తారో, ఎదుటి వ్యక్తిని చంపుదాం అనుకుంటే, ఎదుటి వ్యక్తిని మానభంగం చేస్తామని, ఎదుటి వ్యక్తిని దోషలు మాట్లాడి, ఎదుటి వ్యక్తి యొక్క ఆస్తిపాస్తుల్ని కాజేయాలని చూస్తారో ప్రియ సోదరులు, అందుకని వాళ్ళందరికీ విరోధంగా దేవుని యొక్క ముఖం ఉంటుందండి. ఆయన దేవుని ముఖం కీడు చేయే వరకు విదూరంగా ఉంటుంది. విరోధం ఇంకా చోట ఆయన ముఖం అసలు విరోధం ఆ చోటు చూసే పరిస్థితి ఉండదు. ప్రియులారా, అలాగే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటున్న ప్రతి ఒక్క స్త్రీలుగా అవ్వనివ్వండి, పురుషులు అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, క్రైస్తవులు అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎస్సీ 5:22 అండి, 5:22 అండి. స్త్రీలారా, ప్రభు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చూసారా, భర్తలకు లోబడి ఉండాలని స్త్రీలు. ఒకసారి నువ్వు పెళ్లి చేసుకున్నాక ఇంక భర్తకు లోబడి ఉండాలి. ప్రియ సోదరు, అంటే ఆ లోబడే తత్వం తెచ్చుకోవాలి. అంటే దేవుని యొక్క మాట, ఎందుకంటే ఇది ప్రభువుని వల్లే కలిగింది. అలాగే ప్రభువు ఎలాగైతే మనల్ని అందరిని ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా లోబడి ఉంటున్నాడు ఆయన అంటే, ఇంత లోబడి ఉండి అంతటి మహానుభావుడు, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి కుమారుడే భూమి దేవుగు వచ్చి లోబడి ఉన్నాడండి. మొక్క మీద ఉమ్మేస్తూ తుడిచేసుకున్నాడు. ఎదురుగుండా బెల్లలతో పొడిస్తే ఏమనలేదు. చర్మం చీల్చిస్తున్నప్పుడు కూడా ఆయన ఎంతో నమ్రత ఉండే. కానీ స్త్రీలారా, ప్రభువునకు వలె, చూసారా, దేవునికి వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. అలాగే పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి. పురుషుడు కూడా, నేను పురుషాంకారాన్ని, పురుషుడిని కదా, నేను చెప్పిందే కాదు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు నడవాలన్నటువంటి ఆలోచనలు ఉండకూడదు. పురుషులు కూడా భార్యను ప్రేమించాలి చివరి వరకు. మెట్టుకు ప్రతి పురుషుడును తనని వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకున్నాడు. చూసారా, ప్రతి పురుషుడు ఈ విధంగా ఉండేటట్టయితే చివరి వరకు ఆ యొక్క జీవితం చెప్పాను కదా ఎలా ఉంటుందండి, సమాధానంతో ఉంటుంది. సమాధానం వెతికిన వారిగా ఉంటుంది. దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటుంది. అంతేగా నీతిమంతులు అంటే ఆ విధంగా ఉంటే ప్రతి భార్య పిల్లలు కూడా నీతిమంతులుగా ఉంటారు. ఇవి లేకే ప్రియ సోదరులు చూస్తున్నారు కదా, ఎన్నో క్రైస్తవ సమాజంలో క్రైస్తవ బిడ్డలు ఎక్కువ మంది ఈ మధ్యకాలం గమనించినట్టయితే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి విడిపోతున్నారండి. ప్రియ సోదరులు జైళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కోపం, ఒక మాట ఏంటంటే కోపం. అలాగే ఎఫ్ఎస్సీ 6:1 అండి, పిల్లలారా, ప్రభువును మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినాలి, తల్లిదండ్రులు చెప్పేది వినాలి. అంటే తల్లిదండ్రులు మంచిగా చెప్తారు కదా, చెడుని చెప్పరు కదా, దాన్ని నేను చూసుకుని ఉండాలి. కానీ చూస్తున్నారు కదా ప్రస్తుత పిల్లలు ఏ విధంగా ఉంటారండి, చూసిపోతుంది కదా. అందుకని ఆ విధంగా ఉండేటట్టయితే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తండ్రి దీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవు, తల్లి దీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవు, పెద్దలు దీవిస్తే దీర్ఘాయుష్మంతుడు అవరండి. ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులు విధేయులు ఉంటారో వాళ్ళు సన్మానిస్తారు, వాళ్ళని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. అలాగే తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలను పెంచాలి. పిల్లల మనసు కష్టపెట్టకూడదు, పిల్లల యొక్క మనసుని ఇదవనివ్వకూడదు. అందుకే ప్రభు యొక్క శిక్షణలోను బోధ అంటే బైబిల్ గ్రంథం చదివించాలి. బోధలో మంచి బోధని నేర్పించాలి, సత్యమైన బోధ, నీతివంతమైన బోధని పిల్లలు చెప్పాలి, దేవుని మార్గాన్ని చెప్పాలి, దేవుని వాక్యాలు చెప్పాలి, దేవుని పాటలు చెప్పాలి, దేవుని యొక్క సువార్తను చెప్పాలి. ప్రియ సోదరులు, అలాగే ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని చెప్పాలి. ఆ విధంగా ఉన్నట్టయితే ప్రియ సోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం అనివ్వండి, ఏ కుటుంబం అయినప్పుడు కూడా ఆనందదాయకంతో ఉంటుంది, ప్రేమతత్వంతో ఉంటుంది, సమాధానం వెతికే విధంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైనటువంటి మార్గంలో ఉంటుంది. అలాగే యేసుప్రభు గారు రెండవ రాకడ వచ్చేటప్పటికి మనం పరలోకానికి వెళ్ళగలిగేటువంటి తండ్రి దగ్గర ఆయన చెప్పేటటువంటి సాక్షులుగా నిలబడేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. దేవాది దేవుడు ఎంత పిలిచినా కానొల్లకున్నావు, పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు.
దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. ప్రజలను దేవుడు మహిమ కోసమే పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నడిపాడు. ప్రజలను దేవుడు మహిమ కోసమే పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నడిపాడు. పిలుపు లేదని సేవకురాని కాలం గడుపుచున్నావు. పిలుపు లేదని సేవకురాని కాలం గడుపుచున్నావు. అరెరెరెరెరెరె హా, పిలుపు కొరకు ఎదురు చూస్తే చావు పిలుపు వస్తది అన్నా. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. ప్రజలను దేవుడు నిత్య మహిమకు పిలిచాడు. బానిస నుండి రాజులుగా చేశాడు. ప్రజలను దేవుడు నిత్య మహిమకు పిలిచాడు. బానిస నుండి రాజులుగా చేశాడు. దేవుడు పిలిచిన నన్ను కాదని స్వార్థముకై బ్రతుకుచున్నవు. దేవుడు పిలిచిన నన్ను కాదని స్వార్థముకై బ్రతుకుచున్నవు. అరెరెరెరెరెరె హా, పిలుపు కొరకు ఎదురు చూస్తే మరణ పిలుపు వస్తది అన్నా. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్ను చెప్పుతున్నవు. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్ను చెప్పుతున్నవు. ప్రజలను దేవుని కీర్తి మహిమకై పిలిచాడు. పాపము నుండి పరిశుద్ధులుగా చేశాడు. ప్రజలను దేవుని కీర్తి మహిమకై పిలిచాడు. పాపము నుండి పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు పిలిచిన ఆగుమని లోకాసలకై జీవిస్తున్నావు. దేవుడు పిలిచిన ఆగుమని లోకాసలకై జీవిస్తున్నావు. అరెరెరెరెరెరె హా, పిలుపు కొరకు ఎదురు చూస్తే చావు పిలుపు వస్తది అన్నా. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. దేవాది దేవుడు ఎంత పిలిచినా రానొల్లకున్నావు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. పిలుపు నాకు లేదని సాకులెన్నో చెప్పుచున్నవు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభువునందు అందరికీ వందనాలండి. మీ ఈశ్వరరావు.